ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ అవుతున్నాడు. 70 అడుగుల దివ్య స్వరూపంతో భక్తులకు కనువిందు చేయబోతున్నాడు. విగ్రహ ఏర్పాట్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి బంకమట్టి కర్రల తరలింపు జోరుగా సాగుతుంది. వినాయక చవితికి 2 రోజుల ముందే విగ్రహాన్ని ముస్తాబు చేయాలని లక్ష్యంతో డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే 30% పనులు పూర్తి కావాల్సి ఉండగా ఎందుకు లేట్ అయింది? ఉత్సవ కమిటీలో 2 వర్గాలు ఏర్పడమే ఇందుకు కారణమా? ఆ ప్రభావం వేడుకలపై ఏమైనా చూపనుందా? హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలకు కేరఫ్ గా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఏర్పాట్లు జోరందుకున్నాయి. వినాయక చవితి కల్లా విగ్రహం రెడీ కావాలనే లక్ష్యంతో పనులు చకచక జరిగిపోతున్నాయి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ స్ఫూర్తితో గత 2 ఏళ్ల నుంచి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు నిర్వాహకులు. 1954లో సింకరి శంకరయ్య ఆధ్వర్యంలో 1 అడుగు విగ్రహంతో ప్రారంభించిన ఉత్సవాలను ప్రతి ఏటా 1 అడుగు పెంచుతూ ఎలాంటి అంతరాయం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా వేడుకలు జరుపుతూ వస్తున్నారు. బడా గణేష్ ఉత్సవాలను ప్రారంభించి ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి 70 అడుగుల భారీ మట్టి గణపయ్యను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. భారీ ఆకారంతో పాటు ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. అయితే ప్రతి ఏడాది 90 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ గణనాథుడి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఈపాటికి 30% పనులు పూర్తి కావాలి. కానీ ఈసారి ఖైరతాబాద్ గణేష్ కమిటీలో 2 గ్రూపులు ఏర్పడటంతో పనులకు ముందడుగు పడలేదు. తాజాగా 2 వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో తాత్కాలికంగా ఈ సమస్యకు చెక్ పడింది. సెప్టెంబర్ 7న వినాయక చవితి. సో ఇంకా 60 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఎక్కువ మంది కళాకారులతో పనులు చేయిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో రాత్రి పగలు పనులు జరుగుతున్నాయి. జూన్ 17న కర్ర పూజ చేసి పనులు ప్రారంభించినట్టు ఉత్సవ కమిటీ సభ్యులు రాజు తెలిపారు. శిల్పి రాజేంద్ర ఆధ్వర్యంలో వినాయక విగ్రహ తయారీ పనులు జరుగుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పద్ధతిలో కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా బంకమట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కాస్త క్లిష్టతరమైనదే కాకుండా ఎక్కువ టైం పడుతుంది. ఇక గోదావరి జిల్లా నరసాపురం నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కర్రలతో మండపం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మండపం పనులతో పాటు వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. వినాయక చవితికి తక్కువ రోజులే ఉండడంతో ఎక్కువ మంది కళాకారులు విగ్రహ నిర్మాణ ప్రక్రియలో పాల్గొని చవితికి 2 రోజుల ముందే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తులో తయారు చేస్తూ ఉన్నాము. మరి మీకు తెలుసు చిన్న చిన్న సమస్యలు ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుల్లో సమస్యలు తలెత్తడం వల్ల దాదాపు 35 రోజులు లేట్ స్టార్ట్ అయింది. మరి దాదాపు 4 రోజుల్లో మరి రాత్రి పగలు పనులు చేయించి మరి వినాయకుని పనులను స్పీడ్ చేస్తూ ఉన్నాము. మరొక 1 వీక్లో షెడ్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. మరి అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ కూడా మనకు 2.5 నెలల సమయం పట్టేది. మరి ఈ సంవత్సరం ఏంటంటే మనకు 2 నెలల సమయం ఉంది కాబట్టి వారితోని రాత్రి పగలు పని చేయించి వర్క్లను చేస్తాము. 3 రోజుల్లో వాళ్ళు చాలా స్పీడ్గా వర్క్ చేసి తీసుకొచ్చారు. మరి పండుగ 1-2 రోజుల ముందు తయారు చేయాలన్నది కాన్సెప్టు. అయితే ఈసారి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీలో 2 వర్గాలు ఏర్పడటంతో వేడుకలపై కొంత సందిగ్ధత నెలకొంది. కానీ కమిటీ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదని, ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామని అంటున్నారు. భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఈసారి స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంచాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో లాల్ బాగ్చా గణేశుడి తర్వాత అంతటి ప్రాధాన్యత ఖైరతాబాద్ గణేశుడికి దక్కింది. ఇక్కడి ఉత్సవాలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. బడా వినాయకుడిని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగలో గణేష్ ఉత్సవాలు ఒకటి. మహారాష్ట్ర తర్వాత హైదరాబాద్ నగరంలోని అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర ఉత్సవాల గురించి అయితే చెప్పడం అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్లో అత్యంత భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహ పనులు మొదలుపెట్టారు. అయితే గత నెల జూన్ 17న ఇక్కడ కర్ర పూజ చేసి పనులు ప్రారంభించారు. అయితే 1954లో ఇక్కడ ప్రారంభించిన ఉత్సవాలు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా 70 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని రూపొందించడానికి ఇక్కడ నిర్వాహకులు పూనుకున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం 40 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వినాయక చవితికి ఇంకా 60 రోజులు ఉండడంతో మరొక వారం రోజుల్లో ఇక్కడ 3 షిఫ్టులలో కళాకారులు పనిచేసి వినాయక చవితికి వారం రోజుల ముందుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వినాయక చవితికి వారం రోజు ముందుగానే ఇక్కడ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో అరుణ్, HM TV, హైదరాబాద్.